అబ్బాయిలకి ఇలా రేప్ చేసి మానభంగం చేసి వాళ్ళని ఇంత చిత్రవదంగా చేయాలని వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటారు అసలు? ఇప్పుడు అత్యాచారం చేయడం తప్పు అని ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియకుండా చేసేవాళ్ళు కాదు వీళ్ళు. ఈ చేయడం వెనకమాల ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ లేదు, జెండర్ బయాస్ ఉంది. ఈ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా ఉంటుందంటారు. ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. ఆగమంటారా దేశంలో? ముఖ్యంగా మన తెలుగు ఇది రాష్ట్రాలు మారాలి. ఎక్కువగా ఉన్నాయి కదా. అలా ఏం లేదు, దేశమంతా జరుగుతున్నాయి. మనం ఇక్కడ ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. ఈ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో, తల్లిదండ్రులు అమ్మాయిలకి జాగ్రత్తగా ఉండు అని చెప్పడం బదులు అబ్బాయికి కూడా బయటికి వెళ్తున్నావు చాలా జాగ్రత్తగా మలుచుకో అమ్మాయిలకి అని చెప్పాలి కూడా. చెప్పాలి, అబ్బాయిలకు కూడా జాగ్రత్తలు చెప్పాలి. ఫస్ట్ స్వీయ నియంత్రణ ఒకటి, మనలో మనకు మార్పు రావాలనేది ఇక్కడ చూడాలి. అంటే మనలో మనకి మార్పు ఎలా వస్తుంది? ఇప్పుడు చుట్టూ ఇన్ని పరిస్థితులు ఉండగా ఎలా మార్పు వస్తుంది? నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు మైక్ టీవీ. ఇవాళ మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. సో తనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను మ్యామ్, ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఈ ట్రైనీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ కేసుని కనుక పరిశీలించినట్లయితే అసలు ఏం జరుగుతుంది దేశంలో? ఎందుకు ఇలాంటి రేపులు ఇలాంటివి ఎందుకు ఆగట్లేవు? రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గట్లేదు. ఎందుకు అసలు అబ్బాయిలకి ఇలా రేప్ చేసి మానభంగం చేసి వాళ్ళని ఇంత చిత్రవదంగా చేయాలని వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందంటారు అసలు? అంటే ఇప్పుడు అత్యాచారం చేయడం తప్పు అని ప్రతి ఒక్కరికి తెలుసు. తెలియకుండా చేసేవాళ్ళు కాదు వీళ్ళు. ఈ చేయడం వెనకమాల ఒక సరదా, ఒక ఆధిపత్యం, అలాగే నేనేం చేసినా కానీ చెల్లుబాటు అవుతుంది. అది ఇది కూడా కాకుండా నేనేదో ఒక కొత్తది అన్వేషించాలి అనే కంటే కూడా వాళ్ళకి ఏముంటుందంటే ఒక కొత్తదనం కావాలి. పైగా ఈ అత్యాచారం చేయటం ద్వారా వచ్చే కిక్కే వేరబ్బా అనే ఒక మనస్తత్వం వెరసి మహిళని తనతో సమానమైన ఒక జీవిగా చూసే ఉద్దేశం కూడా ఉండదు. ఇప్పుడు నాతో సమానరాలైన పౌరురాలు ఆవిడ మీద నేను ఆధిపత్యం చలాయించడం ఏంటి? అసలు ఎందుకు నాకు ఆ భావన ఉండాలి అనే ఒక ఆలోచన వస్తే చాలామంది మారుతారు. మన దేశంలో మరీ ముఖ్యంగా వేరే దేశాలతో పోలిస్తే గనక మన దేశంలో జరుగుతున్నది ఏంటి అంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ లేదు, జెండర్ బయాస్ ఉంది, జెండర్ గ్యాప్ ఉంది. ఈ జెండర్ గ్యాప్ ఉండటం వల్లనే ఇక్కడ ఇలాంటివి జరగటానికి ఆస్కారం ఇస్తున్నాయి. ఈ జెండర్ గ్యాప్ ఎందుకు ఉంది అంటే అసలు అమ్మాయిని పుట్టనే వద్దు, పుట్టిన తర్వాత స్కూల్కి పంపనే అక్కర్లేదు. ఈ రోజుల్లో కూడా ఉన్నాయి. ఆడపిల్లకి ఒక రకమైన తిండి పెట్టడం, మగపిల్లాడికి ఒక రకమైన తిండి పెట్టడం. పుట్టుకతోనే మగపిల్లవాడిని నువ్వు ఒక మహారాజుకు పుట్టావు, నువ్వు మా వంశోద్ధారకుడు పుట్టావు, కొడుకు లేకపోతే ఎట్లా, కొడుకుంటేనే కదా మన పున్నామ నరకం నుంచి తప్పించేది అని ఒక్కొక్కళ్ళు నలుగురేసి ఆడపిల్లల్ని కన్నిన తర్వాత 5వ వాళ్ళగా అబ్బాయిలు పుడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనకి. ఇలా జరిగిన సందర్భంలో ఆ పిల్లోడిని ఎలా పెంచుతారు చూడండి మీరు. ఇంకా ఆకాశం నుంచి ఊడిపడిన మనిషిని చూసినట్టు చూస్తారు. ఈ నలుగురు అమ్మాయిలు కంటే కూడా ఈ అబ్బాయి చాలా ఎక్కువ అన్నట్లు చూస్తారు. ఈ చూసే క్రమంలో నేను చాలా ఇంపార్టెంటు అనే ఫీలింగ్లోకి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. అలాగే కోరింది ఇవ్వడము, కోరిన చదువు చదివించటము, నేను ఇప్పుడు పెళ్లి చేసుకోను అంటే ఆగటము, ఏమైనా సరే ఉద్యోగం పురుష లక్షణం అని అబ్బాయినే ఉద్యోగం చేయించటము, ఇలా రకరకాలు. అంటే ఏ సందర్భం వచ్చినా సరే మహిళని ఆడపిల్లని అణగదొక్కే విధంగానే చాలా కుటుంబాల్లో జరుగుతున్నాయి. ఈ జరగటం వల్ల ఆ అబ్బాయికి అపరిమితమైన హక్కులు ఉన్నట్లుగా ఆ అబ్బాయిలు అనుకునేలాగా చేస్తున్నారు. అంటే ఇంకా ఆగమంటారా దేశంలో? ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి కదా. అలా ఏం లేదు, దేశమంతా జరుగుతున్నాయి. మనం ఇక్కడ ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ తెలుస్తున్నాయి. ఈ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో అది తగ్గించే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. బేటీ పడావో బేటీ బచావో అనగానే ఒక్క నినాదంతో దేశంలో అమ్మాయిల పరిస్థితి మారదు. అమ్మాయిల పరిస్థితులు మారాలి అంటే ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉండాలి.
చాలా విషయాలు మనం చెప్పుకోక్కర్లా. ఒక్క నిర్భయ చట్టము అమలు విషయంలో ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం గనక ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. అసలు ఆ నిర్భయ చట్టాన్ని గనక అలాగే జస్టిస్ వర్మ ఇచ్చిన కమిషన్లో ఇచ్చిన ఏవైతే రికమెండేషన్స్ ఉన్నాయో వాటి గురించి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గనక ఇవాళ మనం ఇలా కూర్చుని అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది, ఇది ఏంటి, ఎలా ఎలా అనే ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. నిర్భయ ఫండ్ ఒకటి పెట్టి ఈ నిర్భయ ఫండ్ ద్వారా చిన్న పిల్లలు అప్పటి నుంచినే సమాజంలో విస్తృతమైన అవగాహన కల్పించండి అని చెప్పారు. ఒక అమ్మాయిని తేరిపారా 30 సెకండ్లు చూస్తే కూడా నేరమే అనేలాగా ఆ చట్టం రూపొందించబడింది. అది ఎక్కడైనా ఎంతమందికి తెలుసు ఇవాళ? ఒక అమ్మాయిని ఇప్పుడు ఇది ఇక్కడ ఉందా మ్యామ్ ఆ చట్టం? ఉంది. మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని ఒక అబ్బాయి 30 సెకండ్ల పాటు తేరిపోరా చూస్తే కూడా మీరు కంప్లైంట్ చేస్తే అది కంప్లైంటే. మీరు ఒకసారి నో చెప్పిన తర్వాత మీ వెంట పడితే నేరం. నో మీన్స్ నో, దట్స్ ఆల్. ఇంకా అసలు దాని నెగోషియేషనే లేదు, రెండో మాటే లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడే కానీ ఎస్ మీన్స్ ఎస్, నో మీన్స్ నోన్స్ అనేది నినాదం జరుగుతుంది. మరి దీనికి ఏ విధంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే మనకి అలాంటి రిజల్ట్స్ రావచ్చు అంటారా? అలా కాదు, ఇది ఈ రోజు మొదలెట్టి ఈ రోజే ఫలితాలు రావాలంటే కుదరదు. ఇవన్నీ ఓవర్ నైట్ జరిగేవి కాదు. ఎవరి దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. కానీ ఇది చేస్తూ వెళ్ళాలి. చేస్తూ వెళ్తూ ఉంటేనే పలు రకాల సంస్కరణలు తీసుకురావాలి, పలు రకాల చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలి. ప్రభుత్వం ఇప్పుడు కలకత్తా ఘటన జరిగింది, జరగగానే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అంటుంది, కేంద్రం రాష్ట్రాన్ని అంటుంది. వీళ్ళ మీద ఎవరు పై చేయించి సాధించాలి అని చూస్తున్నారు తప్పితే ఈ ఘటనకి ఏంటి పరిష్కారం అనేది చూడట్లా. అసలు సమాజాన్ని ఎట్లా ధైర్యంగా నింపాలి ప్రజల మధ్యలో, అసలు ఇలా జరగకుండా మేము చూసుకుంటాం, ప్రజల్ని మేము కాపాడుకుంటాం, ఆడపిల్లని కాపాడుకుంటాం అనే ఉద్దేశంలో ప్రభుత్వాలు లేవు. అసలు ఆ మెసేజే ఇవ్వట్లేదు సొసైటీలోకి. మరి అలాంటప్పుడు అసలు ఒక ఆడపిల్లని 30 సెకండ్లు తేరిపార చూడడం తప్పు, ఒక మహిళకి ఇష్టం లేకుండా ఆవిడతో మాట్లాడాలని ప్రయత్నం చేయడం తప్పు, మహిళని దూషించడం తప్పు, అలాగే మహిళ మీద ద్వంద్వార్థాలు వచ్చేటట్లుగా మాట్లాడడం, అలాగే సెక్సువల్ కామెంట్స్ చేయటం నేరం, అలాగే ఒక మహిళని వెంబడించడం నేరం, ఒక మహిళని బట్టలిప్పమని అడగటం నేరం. ఇలా 354 ABCD అని మనకి యాక్ట్ ఉంది, నిర్భయ యాక్ట్ ఉంది. అసలు దీనికి సంబంధించి మనం ఎక్కడైనా ప్రచారం చేస్తున్నామా? ఎక్కడ ప్రచారం చేయలేదు. నిర్భయ కేసు అయిన తర్వాత ఈ చట్టం వచ్చిన తర్వాత ఆగడాలు తగ్గుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న టైంలో మళ్ళీ దిశ ఒకటి వచ్చింది, ఇప్పుడు అభయ. ఇన్ని కరెక్టే. మీరు చట్టం చేసినంత మాత్రాన మార్పు రాదు సమాజంలో. ఆ చట్టానికి విస్తృతంగా ప్రచారం చేయాలి కదా, ప్రతి ఒక్కరికి చేరవేయాలి కదా. అసలు నిర్భయ చట్టంలో ఆయన జస్టిస్ వర్మ గారు ఏం చెప్పారు అంటే ఈ అవగాహన కల్పించాలి. ఈ అవగాహన ఎలా కల్పిస్తాము అనే దానికి ఆయన సింపుల్గా చెప్పారు. ఏంటి అంటే చిన్నప్పటి నుంచే పాఠ్యాంశాల్లో తప్పు ఒప్పు నేర్పించండి, అలాగే చట్టాల గురించి చెప్పండి, నేరము అంటే ఏంటి, ఆ నేరానికి ఏం శిక్ష ఉంటుంది, ఏ నేరం చేస్తే ఏ శిక్ష ఉంటుంది, అలాగే సాటి విద్యార్థిని ఎలాగ రిసీవ్ చేసుకోవాలి, సాటి విద్యార్థినితో ఎలా మెలగాలి అనేది అర్థం చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే, అంటే టీచర్లదే, లెక్చరర్లదే అని చెప్పి మనం చెప్తున్నాం. ఏదైనా ఒక విషయాన్ని బాగా ప్రచారం చేస్తేనే అర్థమవుతుంది ప్రజలకి. ఇప్పుడు సినిమా హాళ్ళల్లో సినిమా మధ్యలో స్లైడ్స్ వేయొచ్చు, చట్టాలు ఏమున్నాయో చెప్పొచ్చు, అలాగే హోర్డింగ్స్ పెట్టొచ్చు, భారీ హోర్డింగ్స్ పెట్టొచ్చు. అది ప్రచారం అంటే అదే కదా. సినిమా హాల్లో సిగరెట్ తాగితే, మద్యపానం తాగితే ఆ యాడ్స్ వస్తున్నాయి, దాని బదులు ఇవి కూడా యాడ్ చేయొచ్చు. ఇలా చేస్తే ఇలా అవుతుంది, మీకు ఇంత నష్టం జరుగుతుంది, మీ భవిష్యత్తు పాడవుతుంది మీరు ఈ కేసుల్లో ఇరుక్కుంటే అని చెప్పాలి. అలాగే ఇప్పుడు మైనర్లని అత్యాచారాలు చేస్తున్నారు. 8 మంది మైనర్లు కలిసి ఒక మైనర్ బాలికని గర్భవతిని చేశారు. 11 ఏళ్ల పిల్లాడు 9 ఏళ్ల అమ్మాయికి అత్యాచారం చేశాడు. మొన్న 7వ తరగతి చదివే అబ్బాయి 3వ తరగతి అమ్మాయిని కూడా అత్యాచారం చేశాడు, చంపి నదిలో పడేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే ఎక్కడ దీనికి మూల కారణం ఎక్కడి నుంచి వీళ్ళకి ఇలా చిన్న పిల్లలకు కూడా ఇలా చేయాలని ఆలోచన ఎలా వచ్చిందండి? వాళ్ళు పోర్న్ చూస్తున్నారండి, వాళ్ళకి ట్యాబ్లు ఇచ్చారు స్కూళ్ళల్లో. ఈ ట్యాబ్లు ఇవ్వటం వల్ల వాళ్ళు పోర్ను చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ముచ్చుమరిలో జరిగింది ఈ ఘటన. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు పోలీసుల విచారణలో మేము పోర్ను చూసాము, ప్రాక్టికల్ చేద్దాం అనుకున్నాము, అంతలో అమ్మాయి చనిపోయింది అని చెప్పారు. అప్పుడు
తల్లిదండ్రులు వచ్చి ఏం చేశారు, మీరేం భయపడకండి, మేము చూసుకుంటాము అని చెప్పి పిల్లల్ని ఏదో రక్షిద్దాం అనుకున్నారు. కానీ నేరము ఇది ఏదైనా ఒక గొప్పింటి అబ్బాయి చేస్తే ఏమన్నా నేరం దాగేదేమో, కానీ పేదవాళ్ళు చేస్తే నేరాలు త్వరగానే బయటపడతాయి కదా. అలాగే చట్టం దృష్టికి వెళ్ళారు. చట్టం దృష్టికి వెళ్ళినందుకు నాకేం బాధలేదు. ఇదే చట్టం దృష్టికి డబ్బులున్న వాళ్ళని, లేదా రాజకీయ నాయకుల పిల్లల్ని, అలాగే పెద్ద పెద్ద బడాబాబులను కూడా చట్టం కిందకి తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడే సమాజంలో ఒక భయం అనేది ఉంటుంది. అంటే ఈ అవగాహన చెయ్యకపోవటం వల్ల ఈ నేరాల పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు పైగా ఈ పోర్ను వీడియోసే కాకుండా, ఈ టెక్నాలజీ కాకుండా గంజాయి కూడా విస్తృతంగా దొరుకుతుంది. ఈ గంజాయి ఎక్కువగా సేవించటం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఉచితాలు మర్చిపోతున్నారు. సరైన ఉపాధి లేదు. అసలు ఒక పిల్లవాడు స్కూల్ డ్రాప్ అవుట్ అయితే గనక ఈ డ్రాప్ అవుట్ అయిన పిల్లవాడు ఏం చేస్తున్నాడు అనేది ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉండాలి. ఆ లెక్కలు లేవు. మరి 14 ఏళ్ల వరకు ఉచిత నిర్బంధ విద్యా విధానం ఉంది మనకి. దాన్ని ఏ 18 సంవత్సరాలకో మార్చాలి. మారిస్తే 18 సంవత్సరాల వరకు ఉచిత నిర్బంధ విద్య నేర్చుకుని ఆ తర్వాత ఏదైనా వృత్తి విద్యలో శిక్షణ తీసుకుంటే వాడికి ఒక ఉపాధి ఉందనుకోండి, ముందు జీవితం మీద ఒక ఆశ ఉందనుకోండి, ఒక నమ్మకం ఉందనుకోండి, నాకు భవిష్యత్తు బాగుంటుందని ఆశ ఉంటే ఇలాంటి పిచ్చి పనులు చెయ్యరు కదా. ఎగ్జాక్ట్లీ. ఇట్లా మార్పు ఇలా తీసుకురావాలి. అంతేగాని ఏదైనా ఒక ఘటన జరగగానే గగ్గోలు పెట్టేసినంత మాత్రాన, ఉరి తీసేయండి అన్నంత మాత్రాన, లేదు అనుకుంటే ఎన్కౌంటర్ చేసినంత మాత్రాన ఇవి ఆగవు. మీరు అన్నట్టు ఫస్ట్ కేసులో ఉరి తీశారు, సెకండ్ కౌంటర్లో ఎన్కౌంటర్ చేశారు. ఆగాయంటే ఆగని పరిస్థితులే ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇప్పుడు కేవలం చట్టాలు, ఇటు తల్లిదండ్రులు, సమాజం అందరి దగ్గర నుంచి మార్పు రావాలంటారా? అంతే, అందరూ మారాలి. ఇల్లు మారాలి. అలాగే ఇప్పుడు ఇంట్లో ఎంతసేపు ఉంటాడు? ఇల్లే మారాలి అనుకుంటే మొత్తం ఇంట్లోనే ఉండడు కదా, స్కూల్లోకి వెళ్తాడు. స్కూల్లో టీచర్ల బాధ్యత. ఈ స్కూలు ఇల్లు కాకుండా ఇంకొంత సమయం బయట కూడా ఉంటాడు కదా. ఈ బయట ఇప్పుడు ఇవాళ టీవీ పెట్టామంటే మనకు వచ్చే రియాలిటీ షోస్ ఎలా ఉన్నాయి? కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్, లేదంటే ఆట ఆడుకుందాంరా డాన్సు. ఆ డాన్సులు ఎలా ఉన్నాయి? సినిమా పాటల కంటే దారుణంగా ఉంటున్నాయి. అవి ఎలా రియాలిటీ షోలుగా ఇప్పుడు నట్టింట్లోకి వచ్చేసి కూర్చుంది. ఇప్పుడు ఇంట్లో టీవీ పెట్టారు అంటే ఇంట్లో ఉన్న నలుగురు కూర్చుంటారు, ఆల్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చుంటారు. ఇప్పుడు పిల్లలు కూర్చుంటారు, పెద్దలు కూర్చుంటారు. పెద్దలు సిగ్గుపడే విషయం అక్కడ, అలాగే పిల్లలకి ఆశ్చర్యంగా నోరు తెరిచి చూసే విషయం జరుగుతుంది. మరి ఎందుకు వస్తున్నాయి ఈ రియాలిటీ షోస్? ఇవి చాలనట్టు ఓటీటీసు. అసలు వీటికి మీద అసలు సెన్సార్షిప్పే లేకుండా పోవటం. ఇప్పుడు ఏదైనా సెన్సార్ సర్టిఫికెట్, ఏ సర్టిఫికెట్ ఇచ్చిందనుకోండి, ఆ అమ్మాయి పిల్లలు వెళ్ళరు, పిల్లలకి టికెట్లు ఇవ్వరు అనే ఒక ధీమా ఉండేది ఇదివరకు మనకి. ఇప్పుడు ఓటీటీలు వచ్చాక ఇంట్లోకే వస్తుంటే ఇంకా 18 ఏళ్ల లోపు వాళ్ళకి టికెట్లు ఇవ్వనని థియేటర్ వాళ్ళు అన్నందువల్ల ఉపయోగం ఏముంది? అసలు ఇంట్లో టీవీలో ఏంటి, ఫోన్లోనే చూసుకుంటున్నారు. ఫోన్లు ప్రతి వాళ్ళకి అందుబాటులోకి వచ్చేసినాయి. దీనివల్ల ఫోనులు లేనప్పుడు ఇట్లాంటి దారుణాలు జరగలేదా అంటే జరిగినాయి. కానీ అప్పుడు ఆ సంఘటన జరగటానికి అప్పుడున్న కారణాలు వేరు. ఇప్పుడు జరుగుతున్న దానికి కారణం ఇది అయింది కాబట్టి మనం దీని మీద ఒక నియంత్రణ ఉండాలి, పోర్న్ మీద నియంత్రణ ఉండాలి. అలాగే పిల్లలు అసలు సెల్ ఫోన్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారు, పుస్తకాలు ఎందుకు పట్టుకోవట్లేదు, అసలు చదువు మీద వీళ్ళకి ఎందుకు శ్రద్ధ లేకుండా పోతుంది, ఇట్లాంటి వాటన్నిటి మీద శ్రద్ధ పెట్టాలి స్కూలు స్థాయిలో. టీచర్లకు కూడా అవగాహన ఉండాలి, తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి. ఇవన్నీ జరిగితే ఒక విద్యార్థి యువకుడుగా మారే లోపు నేరస్తుడు కాకుండా ఉంటాడు. తల్లిదండ్రులు అమ్మాయిలకి జాగ్రత్తగా ఉండు అని చెప్పడం బదులు అబ్బాయికి కూడా బయటికి వెళ్తున్నావు చాలా జాగ్రత్తగా మలుచుకో అమ్మాయిలకి అని చెప్పాలి కూడా. చెప్పాలి, అబ్బాయిలకు కూడా జాగ్రత్తలు చెప్పాలి. అందుకే నేను ఇందాక మొదట్లోనే చెప్పాను, అబ్బాయి పుట్టగానే మా వంశం నిలబెట్టేవాడు పుట్టాడు, మాకు స్వర్గానికి తీసుకెళ్లేవాడు పుట్టాడు అని. వాడిని అసలు అందరికంటే గొప్పగా చూస్తే వాడు నేను అందరికంటే గొప్ప కావచ్చు. ఒక అమ్మాయిని నేను ఇష్టపడితే ఆ అమ్మాయి నన్ను ఎందుకు ఇష్టపడదు, నేను ఆ అమ్మాయిని కావాలి అనుకుంటే ఆ అమ్మాయి ఎందుకు కాదంటది. ఆ ఈగో అనమాట, ఆ గ్రాండ్యూర్ ఫీలింగు మన కుటుంబాల్లోనే నేర్పిస్తున్నారు. అది పోవాలి. ఇలాంటి చోట్ల మార్పులు చేయకుండా, ఈ సాంస్కృతిక రంగంలో మార్పులు రాకుండా, ఈ సినిమాల్లో మార్పులు ఇవన్నీ జరగకోకుండా మనము అమ్మాయిలు అత్యాచారాలకు గురైపోతున్నారు. ఇవి ఆగాలి అంటే ఇప్పుడు ఇప్పుడు ఇలాంటివి జరగడానికే ఎక్కువ ఆస్కారం ఇచ్చేలాగా సమాజం ఉంది ఇవాళ.
అలాంటప్పుడు జరగకుండా ఎలా ఉంటాయి అసలు? అంటే జరగమని కాదు నా ఉద్దేశం. మీరు తీసుకురావాల్సిన మార్పుల్ని సమూలంగా మార్పులు తీసుకురావాలి. ఎక్కడెక్కడ కరెక్షన్ అవసరమో అక్కడ మీరు కరెక్షన్ చేసే ఉద్దేశంలో మీరు ఉండాలి. మీకు చిత్తశుద్ధి లేదు, తల్లిదండ్రులకి కొన్నిసార్లు తెలియక అవగాహన లేక వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. టీచర్లు పూర్తిగా మా పని ఏంటి, మేము వచ్చామా వెళ్ళామా, అసలు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఇప్పుడు నిన్న మహారాష్ట్రలో ఒక స్కూల్లో ఒక స్వీపరు ఇద్దరు ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. వాళ్ళని లైంగికంగా వేధించాడు వాళ్ళని. ఆ పిల్లలు మేము స్కూల్కి వెళ్ళమని ఏడుస్తూ కూర్చున్నారు. అసలు ఆ స్కూల్లో ఆడపిల్లల బాత్రూముల దగ్గర మగ స్వీపర్లు ఎందుకు ఉండాలి? వాళ్ళకి అసలు ఎంత అన్కంఫర్ట్ ఉంటుంది వెళ్ళడానికి. అసలు మీరు నేరం జరగడానికి మీరు అవకాశం ఇచ్చినట్లు అయింది కదా. అలాగే ఇక్కడ బదిరుల హాస్టల్లో స్కావెంజరు ఒక పాప మీద 3 సార్లు అత్యాచారం చేశాడు. ఆ పాప కళ్ళు కనిపించవు, ఎదురుగా వచ్చే మనిషి ఎవరో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. అలాంటి అసలు ఒక మగ స్కావెంజర్ని పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆడవాళ్ళు కూడా దొరుకుతారు కదా. ఆడవాళ్లే గనక అక్కడ ఉండుంటే గనక ఈ అపాయం నుంచి ఆ పాప తప్పుకునేది కదా. అలాగే ఇప్పుడు కోల్కతా డాక్టర్ విషయంలో కూడా అసలు సివిల్ వాలంటీర్ని పెట్టాల్సిన అవసరం ఏంటి? అసలు ఒక రిస్ట్రిక్షన్ వరకు వాళ్ళని ఆపాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఈ చిన్న జాగ్రత్తలతోటి ఇంత పెద్ద విషయాలను ఆపగలం. అది మన చేతుల్లో ఉంది. కానీ మన చేతుల్లో ఉంది అంటే మన బుర్రలో ఉంటే మన చేతుల్లో ఉంటుంది. అసలు బుర్రలోనే మనకు అది లేదు. ఫస్ట్ స్వీయ నియంత్రణ ఒకటి, మనలో మనకు మార్పు రావాలనేది ఇక్కడ చూడాలి. అంటే మనలో మనకి మార్పు ఎలా వస్తుంది? ఇప్పుడు చుట్టూ ఇన్ని పరిస్థితులు ఉండగా ఎలా మార్పు వస్తుంది? అందుకే వీటిని కూడా ఆపాలి. వీటిని ఆపుతూ ఒక పక్కన వీళ్ళకి చట్టాల పట్ల వాటి మీద భయం, భక్తి రావాలి, తెలియచేయాలి, అవగాహన. భయంతో ఏది ఆగదండి, భయంతో ఏది ఆగదు, అవగాహనతోనే ఆగుతుంది ఏదైనా. అది ఆ అవగాహన పెంచాలని కోరుకుంటున్నా. ఇది నిర్భయ చట్టంలో ఉంది. నిర్భయ సమయంలో నిర్భయ చట్టంలో ఇలాంటి అవగాహన కలిగించడానికి నిర్భయ ఫండ్ అని పెట్టారు. ఈ పనికి తప్పితే అన్నిటికీ వాడుతున్నారు ఆ డబ్బుల్ని. నిజమా మ్యామ్? నిర్భయ ఫండ్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్భయ చట్టం తీసుకొచ్చి నిర్భయ ఫండ్ని క్రియేట్ చేస్తే బీజేపీ పెద్దలు వచ్చేసేసి వీళ్ళు సున్నాలు కట్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు దాన్ని ఉనికిలోనే లేకుండా చేసేశారు. ఒకవేళ ఉన్న ఫండ్ని కూడా వేరే దానికి వాడుతున్నారు తప్పితే ఈ అవగాహన కోసం వాడట్లేదు. అందుకోసం ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉండాలి, తల్లిదండ్రులకి చిత్తశుద్ధి ఉండాలి, అలాగే స్కూల్ టీచర్లకి చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు ఈ కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా నేను ఈ సినిమా తీసి 4 డబ్బులు సంపాదించుకుంటున్నానా, 4 పిల్లల మనసుల్లో వికారాలు నింపుతున్నానా అనే ఒక సామాజిక బాధ్యత ఉండాలి వాళ్ళకు కూడా. ఇలా అన్ని వైపుల నుంచి మార్పు వస్తేనే మనం అనుకున్నది సాధ్యం అవుతుంది. లేనప్పుడు ఇలా జరిగిన ప్రతిసారి మనం కూర్చొని మాట్లాడుకోవడం తప్పితే ఏమీ ఉండదు. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగానే మార్పు అనేది ఒక్క దగ్గర కాదు, ప్రతి చోట ఉండాలి. సో చట్టాల దగ్గర నుంచి, ప్రభుత్వాల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి, స్కూల్లో టీచర్ల దగ్గర నుంచి, అలాగే అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సో అన్ని దగ్గర నుంచి మార్పు వస్తే కాస్తలో కాస్తైనా ఇలాంటి ఆగడాలు, ఇలాంటి అఘాయిత్యాలు ఆగడం అనేది మనం చూస్తాం మున్ముందు రోజుల్లో. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మై టీవీ. థ్యాంక్ యూ మ్యామ్.